వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఎస్ఎస్ఎంబి 29 మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తయారవుతున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం 2027లో ఈ సినిమా మొదటి భాగం మన ముందుకు వస్తుందని చెప్పేసి కొంతకాలంగా వార్తలు వింటూ ఉన్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించినటువంటి షూటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే 2-3 షెడ్యూల్స్ అయిపోయాయి. ఈ షూటింగ్లో మహేష్ బాబు అలాగే హీరోయిన్గా నటిస్తున్నటువంటి ప్రియాంక చోప్రా, ప్రతినాయకుడిగా నటిస్తున్నటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్, వీళ్ళందరూ కలయికలో కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు రాజమౌళి చిత్రీకరించాడు. చాలా మహామహులైనటువంటి టెక్నీషియన్స్, హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఇండియాకి సంబంధించినటువంటి అత్యంత నిపుణులైనటువంటి టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఆయన ఆస్థాన స్టంట్ మాస్టర్ అయినటువంటి కింగ్ సాల్మన్ కూడా RRR తర్వాత మళ్ళీ ఈ సినిమాకి అహర్నిశలు ఆ యాక్షన్ బ్లాక్స్ కోసం తను కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం, ఎస్ఎస్ఎంబి షూటింగ్కి ఒక పెద్ద అవరోధం ఎదురైందని చెప్పి. సో దాంతో ఇప్పుడు సినిమా యూనిట్ ఇక్కట్లను కూడా ఎదుర్కొంటూ ఉందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అదేంటంటే కెన్యాలో ఈ సినిమా షూటింగ్ జరపాల్సి ఉంది. నెక్స్ట్ షెడ్యూల్ అక్కడే జరపాల్సి ఉంది. గతంలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లోకి వెళ్ళక ముందే రాజమౌళి తన బృందంతో కెన్యాలో అక్కడ ఉండేటువంటి అడవులు ఏవైతే ఉండే కెన్యా అడవుల్లో రెక్కీ నిర్వహించాడు. ఆ లొకేషన్స్ కోసం తనకు కావలసినటువంటి లొకేషన్స్ని ఎంచుకున్నాడు. అన్ని పర్మిట్లు కూడా తెచ్చుకున్నాడు కెన్యా ప్రభుత్వం నుంచి. అయితే మరి ఎందుకని ఇప్పుడు కెన్యా షూటింగ్ ఇబ్బందులు పడింది అంటే, ప్రస్తుతం కెన్యాలో అంతర్గత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి అల్లర్లలో 10 మంది చనిపోయారు పౌరులు. ఆ నిరసనకారుల మీద పోలీసులు జరిపినటువంటి దాడి వల్ల దాదాపు జరిగినటువంటి ఆ తొక్కిసలాట్లో 10 మంది పైనే చనిపోయారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అనేక మంది గాయపడ్డారు. గత సంవత్సరం నుంచి అక్కడ నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కెన్యాలో ఉన్నటువంటి అంటే ఆర్థికపరమైనటువంటి బిల్లు గత సంవత్సరం కెన్యా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు దానికి నిరసనగా అక్కడి యువత అంతా కూడా ఉద్యమం నిర్వహిస్తూ వస్తూ ఉంది. సో అది పోయిన సంవత్సరం జూలైలో మొదలైంది. అందుకని ఆ నిరసనలకి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రీసెంట్గా జరిగినటువంటి ప్రదర్శనల మీద, ఆ ప్రదర్శనకారుల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడులు జరిపారని, టియర్ గ్యాసు, వాటర్ క్యానన్లు ప్రయోగించారని, సో ఈ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో దాంట్లో చనిపోయారని చెప్పేసి, పౌరులు చనిపోయారని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ పరిస్థితి ఏమాత్రం షూటింగ్ జరుపుకోవడానికి తగిన విధంగా లేదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు సినిమా యూనిట్లో, ఎస్ఎస్ఎంబి సినిమా యూనిట్లో కలుగుతుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి అస్థిరత, అక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవటం. కెన్యా అనేది ఆర్థికంగా మరీ బలహీనమైనటువంటి దేశం కాదు, కానీ అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో అవి అక్కడి ఆర్థికపరమైన అసమానతల్ని చాలా బాగా పెంచేసాయని, అలాగే మన దేశంలో ఎలాగైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో, సామాజిక అసమానతలు ఉన్నాయో, అక్కడ మనకు మించినటువంటి సామాజిక అసమానతలు పెచ్చరిల్లిపోతూ ఉన్నాయని, అట్టడుగు వర్గాల వాళ్ళని, అక్కడ ఉండేటువంటి వెనకబడిన వాళ్ళని అణచివేతకు గురి చేస్తూ ఉన్నారని, అలాగే యువత పరిస్థితి నిరుద్యోగం ఎక్కువైపోవడంతో విపరీతమైనటువంటి అసంతృప్తితోటి యువత ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా కలిసి అక్కడ నిరసనలకు తావిచ్చాయని, అక్కడి ప్రభుత్వం మీద వ్యతిరేకతను పెంచేలా చేస్తున్నాయని, దీన్ని అణచివేయటానికి, ఈ నిరసనల్ని, ఉద్యమాన్ని అణచివేయటానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి పోలీసుల సాయంతో దమనకాండ నిర్వహిస్తోంది అంటూ విమర్శలు వస్తూ ఉన్నాయి.
దాదాపు 600 మంది పైగా అరెస్ట్ చేశారని చెప్పి గత సంవత్సరం నుంచి అక్కడ ఉండేటువంటి హ్యూమన్ రైట్స్ నివేదిక కూడా పేర్కొంది. కెన్యాలోని అంతర్గత పరిస్థితులు ఇప్పుడు షూటింగ్కి వెళితే మరి అక్కడ భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు ఏమన్నా తలెత్తుతాయేమో అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతూ ఉన్నాయి రాజమౌళి బృందంలో. అందుగురించే ఈ కెన్యా షెడ్యూల్ని పోస్ట్పోన్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లుగా ఇప్పుడు ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇండస్ట్రీలో. మరి రాజమౌళి ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఆ కెన్యా షెడ్యూల్ని మరి పోస్ట్పోన్ చేసి మిగతా ఏదైతే కెన్యా అడవుల్లో ప్లాన్ చేసినటువంటి ఆ షెడ్యూల్ ఏదైతే ఉందో అది కాకుండా మిగతా షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకొచ్చే ఆలోచనలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇప్పుడు SSMB 29 ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య గురించి మాట్లాడుకుంటూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. ఎప్పుడో ఈ కాంబినేషన్ వర్కౌట్ కావాల్సి ఉంది 12-13 సంవత్సరాల క్రితమే. సో ఎన్నాళ్ళకైనా ఆ కాంబినేషన్తో ఒక సినిమా తయారవుతుంది అంటే అది తమ హీరోని గ్లోబల్ స్టార్ని చేస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి మహేష్ బాబు అభిమానులందరూ కూడా ఆ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు మన ముందుకు వస్తుందా అనేటువంటి కుతూహలంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నాడని, అలాగే ప్రియాంక చోప్రా, మొదట్లో ప్రియాంక చోప్రా హీరోయిన్ అనేటప్పటికీ అభిమానుల్లోనే చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు పక్కన ప్రియాంక చోప్రా హీరోయిన్ ఏమిటి, ఆమె చాలా సీనియర్ కదా అనేటువంటి అభిప్రాయాన్ని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చాలామంది అభిమానులు అప్పుడు వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా అదంతా కూడా అసంతృప్తి మాయమైపోయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరో కూడా ప్రియాంక చోప్రా గురించినటువంటి నెగిటివ్ కామెంట్స్ని ఎవరో కూడా ఇప్పుడు వ్యక్తం చేయట్లేదు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు. ఎందుకంటే రాజమౌళి మీద ఉన్నటువంటి నమ్మకంతో. సో ఖచ్చితంగా తమ కథానాయకుడిని ఒక లోకం చుట్టిన వీరుడుగా చూపించబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నిజంగానే ఆ గ్లోబల్ లెవెల్లో తమ కథానాయకుడికి మంచి పాపులారిటీ వస్తుంది అనేటువంటి నమ్మకం వాళ్ళలో కలుగుతూ ఉంది. సో అలాగే యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి, ఎందుకంటే ఇవి ఎక్కువ భాగం ఫారెస్ట్లో జరిగేటువంటి సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒక కొత్త థ్రిల్లర్ని, ఒక యాక్షన్ థ్రిల్లర్ని చూడబోతున్నాను అనేటువంటి ఇది కూడా ఒక సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళలో కనిపిస్తూ ఉంది. సో అది అందుగురించే SSMB 29కి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వాళ్ళని వాళ్ళలో ఎంతో ఉత్తేజాన్ని నింపుతుందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఈ కెన్యాకి సంబంధించినటువంటి షూటింగ్ ఏదైతే ఉందో ఇది ఒక హాల్ట్. సో ఈ అడ్డంకిని మరి ఆయన దాటుకొని మరి వేరే షెడ్యూల్, ఇదివరకు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో వేరే లొకేషన్స్లో ఏమన్నా ఆ షెడ్యూల్స్ని ప్లాన్ చేసుకుంటాడా, లేకపోతే కెన్యా షెడ్యూల్ని యథాతథంగా ఏదైతే అనుకున్నారో దాన్ని అట్లాగే నిర్వహిస్తారా అనే దాంట్లో ఇప్పుడైతే ప్రస్తుతం ఒక మీమాంస అయితే నడుస్తూ ఉంది. సో ఏదేమైనా ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మాత్రం ఇప్పుడు వాళ్ళ ముందు ఉందనే చెప్పాలి. ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకోవర్ అయినటువంటి విధానం కూడా సో అందరినీ కూడా చాలా షాకుకు గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే తను ఏ సినిమాలో కూడా ఆ బియర్డ్ తోటి, గడ్డంతో ఎప్పుడూ తను కనిపించలేదు. సో పొడవాటి జుట్టుతో గతంలో అతిథి అనే సినిమాలో కనిపించాడు. కానీ దానికి మించినటువంటి మరింత పొడవైన జుట్టుతోటి, అలాగే ఉంగరాలు తిరిగిన జుట్టుతో కూడా ఈ సినిమాలో అతను కనిపించబోతున్నాడు. అలాగే లీన్ లుక్లోకి వచ్చాడు. సో అంతకుముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను కోసం కొంచెం కండలు తిరిగినటువంటి దేహంతో కనిపించినటువంటి మహేష్ బాబు ఈ సినిమా కోసం కొంచెం సన్నపడ్డాడు. అయినప్పటికీ కూడా సో మంచి ఫిట్నెస్ తోటి ఈ సినిమాలో, ఎందుకంటే ఈ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ తోటి యాక్షన్ ఎపిసోడ్స్ని చిత్రీకరిస్తున్నారు.
ఆల్మోస్ట్ సగం బడ్జెట్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్కే ఖర్చు అవుతుందని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఏ భారతీయ సినిమాకి పెట్టనంత బడ్జెట్ని ఏకంగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఈ SSMB 29 సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. దుర్గా ఆర్ట్స్ అధినేత అయినటువంటి KL నారాయణ, అలాగే సహనిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి S గోపాల్ రెడ్డి. సో వీళ్ళు ఏ విషయంలోనూ కూడా రాజీ పడకుండా, ఎందుకంటే వాళ్ళు దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా మరి ఏ సినిమాని ప్రొడ్యూస్ చేయకుండా, వేరే ప్రాజెక్ట్ ఏదీ తలపెట్టకుండా మహేష్ బాబు, రాజమౌళి కోసం వేచి చూసి, సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఎంత బడ్జెట్ అయినా సరే దీనికి పెడతామని చెప్పేసి ముందుకు వచ్చి ఒక ప్రెస్టీజియస్ సినిమాగా దీన్ని వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. సో అందుకని రాజమౌళి కూడా సో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో ఈ సినిమాని ఆయన రూపొందిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈవెన్ ప్రియాంక చోప్రా కూడా, ఆమె పైన కూడా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె ఎక్కువ కూడా హాలీవుడ్లో చేసిన లేదా వెబ్ సిరీస్లో చేసిన ఆమె అన్నీ కూడా యాక్షన్ థ్రిల్లర్సే చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఈ సినిమాలో కూడా ఆమె క్యారెక్టర్ ఆ తరహాలనే ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, ఈ కెన్యా షూటింగ్ ఏదైతే ఉందో అది యథాతథంగా జరుగుతుందా, లేకపోతే రాజమౌళి వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? లెట్ us వెయిట్ అండ్ సీ.